ఎటువంటి కష్టాల్ని నష్టాల్ని అనుభవించకుండా వైఫల్యం చెందకుండా గెలిచిన వారు ఈ ప్రపంచంలో నువ్వు చూపించలేవుగాక చూపించలేవు. మీ తాతలు ముత్తాతలు ఏం సాధించారో దానిని విడిచిపెట్టు. దాని గురించి ప్రస్తుతం చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎప్పటికైనా నీ ఎదుగుదల మాత్రమే నిజం. శ్రమకున్న శక్తి ఎంతో అద్భుతమైనది. ఆ శ్రమను జయించే శక్తి ఈ ప్రపంచంలో దేనికి కూడా లేదు. విజేత అంటే ఏ రంగంలోనైనా వస్తున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డవాడే. ఎలాగైనా గెలిచి తీరాలన్న తపన, దృఢ సంకల్పం ఉన్న చోట ఓటమి అడుగు పెట్టడానికి కూడా భయపడుతుంది. ఓటమి అనేది మన జీవితానికి గురువు లాంటిది. ఏం చేయకూడదో ఎలా చేయకూడదో అది మనకు నేర్పుతూనే ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్ళలేని ప్రతి మనిషి తప్పక వెనక్కి వెళ్ళి తీరాల్సిందే. ఏదో ఒక పనిలో నిరంతరం నిమగ్నమై ఉండేవాడికి నిరాశ అనేది కలగదు. జీవితంలో గెలవాలన్న తపన ఎప్పుడైతే నీలో తగ్గుతుందో అప్పుడే నువ్వు ఓటమికి దగ్గరవుతున్నావని అర్థం. మనకు ఎదురవుతున్న ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి. అదే అడ్డంకుల చాటున అవకాశాలు కూడా పొంచి ఉంటాయి. వాటిని నేర్పుతో ఓర్పుతో కనిపెట్టి చేజిక్కించుకోవాలి. నీవు వెళుతున్న మార్గంలో మరుగుతున్న కుక్కలన్నిటి నోరు మూయించాలనుకుంటే నీవు ఎప్పటికీ ఎన్నటికీ నీ గమ్యాన్ని చేరుకోలేవు. జీవితంలో ఎదగడానికి డబ్బునిప్పుడు జోబులో ఉంచుకోవాలి, అంతేకాని ఆలోచనల్ని కాదు. ఈ ప్రపంచంలో 90% మంది కన్న కలలుగానే మిగిలిపోతుంటాయి. దానికి గల ప్రధానమైన కారణం భయం. మన చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారోనన్న భయం. మీరు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రమైతే మౌనం ఆఖరి ఆయుధమని తెలిసి మసులుకోవాలి. కొన్ని అవకాశాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే నీ తెలివితేటలు బయటపడతాయి. నీ జీవితమంతా చీకటైతే ఆ చీకటినే నిందిస్తూ బాధపడుతూ కూర్చోకు. లేచి నీ బాధనంతా విడిచిపెట్టి ఒక చిరుదీపాన్ని వెలిగించుకో. అప్పటి వరకు నిన్ను భయపెట్టిన చీకటంతా భయపడి పారిపోతుంది. కడుపు కాలడం అనేది చాలా గొప్ప వరం. అదే గొప్ప జీవితానికి నిజమైన పునాది. చిటికెడు బుద్ధి లేనప్పుడు ఏనుగంత బలం ఉన్నా వృధానే. జీవితంలో అన్నిటినీ బలంతో జయించలేము, కొన్నిటిని బుద్ధి బలంతో జయించాలి. జీవితంలో నువ్వు కన్న కల చెదిరి ముక్కలైనా సరే నమ్మకాన్ని కూడా తీసుకుని మళ్ళీ ఇంకోసారి స్వప్నాన్ని చూడగలగడమే జీవితం. ఆ ధైర్యం నిన్ను ఆవహిస్తుంది.